శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కర్కాటక రాశి మిత్రులారా, మీ యొక్క జన్మంలో చక్కగా గురు భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ నెల 2వ తారీఖున స్టార్ట్ అయినటువంటి యోగం ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా ఉండబోతుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు రావచ్చు, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ తో కూడినటువంటి చర్చలు మొదలవుతుంది. ఇతనికి ఇవ్వాలి. సహ ఉద్యోగుల నుంచి చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో కస్టమర్ హ్యాండ్లింగ్, సేల్స్, మార్కెటింగ్, బీపీఓ, హాస్పిటాలిటీ రంగం వారికి టార్గెట్ పూర్తి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పని భారం పెరిగిన గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బకాయిలు కొంత వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం కాస్త జాగ్రత్త. షేర్ మార్కెట్ లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో షేర్లు దృష్టి పెట్టవచ్చు, కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులే బాగా కలిసి వస్తుంది. భావోద్వేగంతో పోగొట్టుకోకండి. ఇంకా వ్యాపారస్థంలో రీటైల్, ఫుడ్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో పారదర్శకత అవశ్యం. ఇక కోర్టు వ్యవహారాలకు వచ్చినప్పటికీ పత్రాలు, లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పరిశీలించి సంతకాలు పెట్టండి, లేదా మధ్యవర్తిత్వంతో కట్ ఆఫ్ చేసేసుకోండి, మంచిది. రియల్ ఎస్టేట్ లో రిజిస్ట్రేషన్ లేదా డాక్యుమెంట్ పనులు ముందుకి కదలవచ్చు. అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో చాలా అనుకూలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. రాజకీయంలో రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు, ప్రజాక్షేత్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు. పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు, సభలు, సమావేశాలు సక్సెస్. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ రంగం వారికి అంతా కూడాను కొత్త ప్రాజెక్టు, ఆడిషన్స్ అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సినిమా కానీ, మీ యొక్క సీరియల్స్ కానీ వైరల్ అయ్యే అవకాశాలు కంటెంట్ సృష్టిస్తుంది. నటులు, యాంకర్లు, గాయకులు, సోషల్ మీడియా క్రియేటర్స్ మంచి స్పందన ఉంటుంది ఈ యొక్క వారం అంతా కూడా. విదేశీయ ఉద్యోగం కోసం కానీ లేదా చదువు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి దరఖాస్తులు అనుకూలంగా ఉంటాయి. వీసా డాక్యుమెంట్స్ లో పురోగతి కనబడుతుంది. విదేశీ కంపెనీ నుంచి మీకు స్పందన వస్తుంది. గెట్ రెడీ అని చెప్పేసి కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి, కాస్త పెద్దల యొక్క సలహా పాటించండి. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో శుభవార్త రాయవచ్చు పెద్దల్ని మెప్పించి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, బాగా ఉంటారు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలం. ఉన్నత విద్య, విదేశీ విద్య అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్ట్రెస్ తగ్గుతుంది, తగ్గించుకోవాలి. ఆహారం పట్ల శ్రద్ధ చాలా అవసరము. నీరు ఎక్కువ తాగండి. జీర్ణక్రియ, ఛాతీ, గొంతు సంబంధిత చిన్న చిన్న సమస్యలు రావచ్చు, జాగ్రత్త. వ్యవసాయదారులకి వర్షాల పరిస్థితిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. కొత్త సాగు పద్ధతిలో సమాచారం సేకరించండి. వరి, కూరగాయలు, తోట పంటలు రైతులకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఈ వారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఏముంటుందంటే పెద్ద పరిహారం ఉంది. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయండి. పాలు, అన్నం, నెయ్యి, చక్కెర ఇలాంటివి దానం ఇస్తూ ఉండండి. అదృష్ట సంఖ్య 11 అలా చేయొచ్చు. అదృష్ట రంగులు తెలుపు, అదృష్ట దిక్కు ఉత్తరం. మంచి ఏదైనా శివాలయాన్ని దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము
అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాం. కావలసిన వారు సంప్రదించండి. దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది వ్యాపారంలో. కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఇంకా సినిమా టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇంకా విదేశీయ ఉద్యోగం వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు, మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్యా పోటీ పరీక్షల విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనేశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి, పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతి నమః సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు.